జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. శ్రీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సుప్రీంలో ఆర్టికల్ 35A పై విచారణ జరిగే అవకాశం ఉండడంతో కాశ్మీర్ రణరంగాన్ని తలపిస్తోంది. లోయలో పోలీసు సిబ్బంది విధులకు హాజరు కావద్దని హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో ఆర్మీ కూంబింగ్ను ఉధృతం చేసింది. కుల్గాంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. డీఎస్పీ అమన్ ఠాకూర్తో పాటు ఓ జవాన్ కూడా వీరమరణం పొందారు. దీంతో అమన్ ఠాకూర్ స్వస్థలం జమ్మూలో నిరసనలు హోరెత్తాయి. పాకిస్తాన్కు ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని స్థానికులు నినాదాలు చేశారు. ఆర్టికల్ 35A పై సుప్రీంకోర్టులో విచారణను నిరసిస్తూ కశ్మీర్లో వేర్పాటువాదులు బంద్కు పిలుపునిచ్చారు. శ్రీనగర్తో పాటు అన్ని ప్రాంతాల్లో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. తీవ్ర ఉద్రిక్తతల కారణంగా కశ్మీర్కు 100 కంపెనీల బలగాలను తరలించారు. శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో క్షణక్షణం పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పుల్వామా దాడి, వరుస ఎన్కౌంటర్ల తర్వాత కశ్మీర్ లోయలో ప్రశాంతత చెదిరిపోయింది. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు కూంబింగ్ను మరింత వేగవంతం చేశాయి. సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు 35 కంపెనీల బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఏఎస్పీ బలగాలను కూడా రంగంలోకి దింపారు. పాకిస్తాన్తో మరో యుద్ధం తప్పదన్న భావనలో స్థానికులున్నారు. నెల రోజులకు సరిపడా రేషన్, పెట్రోల్ తదితర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దొంగ దెబ్బతీస్తున్న పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీసేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది. బార్డర్లో చడీ చప్పుడు లేకుండా యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ అమలు చేయని వ్యూహాన్ని ఈసారి అమలు చేయబోతున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులు ఆట కట్టించేందుకు భద్రతా బలగాలు ముప్పేట దాడి మొదలుపెట్టాయి. ఉగ్ర కదలికల సమాచారంతో లోయ మొత్తం బలగాలు జల్లెడ పడుతున్నాయి. నిఘా హెచ్చరికలతో లోయ మొత్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడంతో పాటు లోయలో ఉగ్రదండుకు మద్దతిస్తున్న వారిని తుదముట్టించేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. శ్రీనగర్లో హై టెన్షన్ వాతావరణం ఉంది. పలు చోట్ల అల్లరి మొక్కలు భద్రతా బలగాలపై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. కొన్ని చోట్ల పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో వేర్పాటువాదులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే 250 మందిని అరెస్ట్ చేశారు. శ్రీనగర్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. ఆర్టికల్ 35A ప్రకంపనలు కాశ్మీర్ లోయను వణికిస్తున్నాయి. ఆర్టికల్ 35A మీద సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ ప్రారంభం కానుంది అన్న వార్తలతో కాశ్మీర్ లోయ అంతటా కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆర్టికల్ను ఎట్టి పరిస్థితుల్లో సవరించడానికి లేదా రద్దు చేయడానికి వీల్లేదంటూ కాశ్మీర్ ప్రజలు, ఇక్కడున్న కొన్ని ప్రజా సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో లోయ అంతటా కూడా వాతావరణం పూర్తిగా చెదిరిపోయింది. అశాంతియుత వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. దీంతో భద్రతా బలగాలు కూడా పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. గతం కంటే ఒక 100 కంపెనీల అదనపు బలగాలను ఇప్పటికే ప్రభుత్వం ఇక్కడికి రంగంలోకి దించింది. 45 సిఆర్పీఎఫ్, 35 బీఎస్ఎఫ్, చెరో 10 కంపెనీల ఐటీబీపీ, ఎస్ఎస్బీ బలగాలను అదనంగా లోయలోకి ప్రభుత్వం తరలించింది. దాంతోపాటు నగరంలో అంటే ఒక్క శ్రీనగర్ అనే కాదు, కాశ్మీర్ లోయలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్తో పాటుగా అవసరం అనుకుంటే కర్ఫ్యూను సైతం అమలు చేసే నిషేధాజ్ఞల్ని అమలు చేస్తున్నారు. అలాగే వాహనాల తనిఖీలను కూడా ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే సిఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద జరిగిన దాడి తర్వాత ఉగ్రవాదులు సరికొత్త వ్యూహాలతో భద్రతా బలగాలను లక్ష్యం చేసుకుంటూ విధ్వంసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ కారు బాంబులు లేదంటే ఆత్మాహుతి దాడులు వాటిని ప్రివెంట్ చేసే ఉద్దేశంతో భారీగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా ఒకవైపు కొనసాగిస్తున్నారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ ద్వారా ఇప్పటికే 3 ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. పుల్వామా సమీపంలో పింగ్లాన్ గ్రామం దగ్గర చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను హతం చేయగా, సోపోర్ సమీపంలో వార్పురా దగ్గర చోటు చేసుకున్న ఒక ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు కుల్గాం సమీపంలో ఒక ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇక్కడ ఈ ఎన్కౌంటర్లో హోరాహోరీ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ విభాగానికి చెందిన ఒక డీఎస్పీ ర్యాంక్ అధికారి, ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అటువైపు నుంచి 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సో ఒకవైపు ఈ ఉగ్రవాదుల ఏరువేత ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తూనే మరొక వైపు ఆర్టికల్ 35A కారణంగా లోయలో నెలకొన్న ఈ ఉద్రిక్త వాతావరణాన్ని సద్దుమణిగేలా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. అయితే సుప్రీంకోర్టులో ఈరోజు దాని మీద విచారణ ప్రారంభం అవుతుందా లేదా మళ్ళీ వాయిదా పడుతుందా? ఎందుకంటే ఇది గత ఆగస్టులోనే సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వచ్చింది. ఆర్టికల్ 35A కారణంగా
సమానత్వపు హక్కుకు విఘాతం కలుగుతోంది అంటూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే ఆర్టికల్ 35A కారణంగా ఇక్కడ స్థానికులు ఎవరు అన్నది ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించగలుగుతుంది. స్థానికులకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వోద్యోగాల్లోనూ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడానికి అర్హత ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఆస్తిని సైతం బయటి రాష్ట్రాల వాళ్ళు ఎవరు కొనడానికి ఆస్కారం ఉండదు. దాంతోపాటు ఈ రాష్ట్రానికి చెందిన మహిళ బయటి రాష్ట్రానికి సంబంధించిన పురుషుని ఎవరినైనా వివాహం చేసుకున్నా సరే ఆమెకుండే ఆస్తి హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఈ ఆర్టికల్ 35A కారణంగా ఉంది. సో ఇట్లాంటి అసమానతలను ప్రశ్నిస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి కేసు విచారణ ఇప్పటికే ప్రారంభించింది. కాకపోతే ఈ రోజు ఇప్పుడు ఇక్కడ లోయలో నెలకొన్న సెన్సిటివ్ వాతావరణం నేపథ్యంలో ఈ రోజు విచారణ చేపడుతుందా లేక మళ్లీ కేసు విచారణ వాయిదా వేస్తుందా అన్నది ఇప్పుడు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియా, TV9, శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35A వివాదం మళ్లీ రాజుకుంది. తమ హక్కులకు భంగం కలిగే రీతిలో నిర్ణయం వస్తే కాశ్మీర్లో రణరంగం అవుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టులో విచారణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే వేర్పాటువాదులు బంద్కు పిలుపునిచ్చారు. అసలు ఆర్టికల్ 35Aలో ఉన్న అంశాలేంటి? కశ్మీరీలకు దీంతో ఎలాంటి హక్కులు దక్కుతాయన్న విషయంపై చాలా రోజుల నుంచి వివాదం ఉంది. ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది. కాశ్మీర్ పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీకే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని శాశ్వత నివాసులకు మాత్రమే అక్కడి స్వాతంత్రానికి పూర్వం 1911కి ముందు జమ్మూ కాశ్మీర్లో జన్మించిన వాళ్ళ వారసులకు మాత్రమే శాశ్వత పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత కాశ్మీర్లోకి స్థిరపడ్డ వాళ్ళు ఆస్తులు కొనరాదు, ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదు, ప్రభుత్వ పథకాలు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అర్హత లేదు. కాశ్మీర్ యువతి వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకు ఉన్న హక్కులు హరించుకుపోతాయి. ఆమె పిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఉండదు. తొలుత దీనిపై కాశ్మీర్ రాజు హరిసింగ్ చట్టాన్ని చేశారు. ఆర్టికల్ 35A కారణంగా 1947లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వేలాది మంది హిందువులకు కూడా కాశ్మీర్ పౌరసత్వం లభించలేదు. రక్షణ, హోం, ఆర్థిక వ్యవహారాలు మినహా అన్ని అంశాలపై కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అధికారం ఉంటుందని ఆర్టికల్ 370 చెబుతోంది. దీన్ని భారత రాజ్యాంగంలో 1949లో చేర్చారు. కశ్మీరీల ప్రత్యేక హక్కులపై రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 35Aను చేర్చేందుకు 1952లో నెహ్రూ, ఆనాటి కాశ్మీర్ సీఎం షేక్ అబ్దుల్లా ఒప్పందం చేసుకున్నారు.